జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి జనాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఏదైనా మెంటల్ ఆసుపత్రి నుంచి తీసుకొస్తున్నారా? లేదు అడవుల్లో నుంచి తీసుకొస్తున్నారా? నాగరికత తెలియని జనాలని ఏరుకోరు తీసుకొస్తున్నారా? ఇది ఎంక్వైరీ జరగాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేవురుపల్లి వెళ్ళారు. పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఆ పర్యటనలో ఆ పరామర్శల్లో రైతులు తప్ప అందరూ ఉన్నారు. చూడండి, కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఒక మహిళ దుకాణం నడుపుకుంటా ఉంటే ఆ దుకాణంలోకి వెళ్ళి ఆ దుకాణం మీదకి ఎక్కి డాన్స్ వేస్తున్నారు. ఆ దుకాణంలో సరుకులన్నీ తీసి బయటపడేస్తున్నారు. వాటర్ బాటిల్ ఇసిరేస్తున్నారు. ఆ దుకాణంలో పక్కన టిఫిన్ సెంటర్ దాంట్లో చట్నీని నాకుతున్నారు, పారబోస్తున్నారు. ఎలా పడితే అలా చేస్తున్నారు. ఆ మహిళ దండం పెడుతుంది, మా దుకాణాన్ని వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి అని పాపం దండం పెడుతుంది. ఆ మహిళ దండం పెట్టి నమస్కరించి కాళ్ళు మొక్కుతున్నా సరే పట్టించుకోవట్లే. ఏంటి ఆ దుకాణం మీద వైసీపీ కార్యకర్త రచ్చేంటి? వాళ్ళు గంజాయి దాగున్నట్టున్నారు, నిషాలో ఉన్నట్టున్నారు. అలాంటి వాళ్ళే కదా అలా చేసేది. ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళు అసలు ఈ జనాలేనా? వాళ్ళు ఎక్కడ మనుషులు అసలు? ఏ గ్రహాంతర వాసులు? ఏం అర్థం కావట్లే. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే వ్యవహారాలు, వాళ్ళ కుప్పి గంతులు, డాన్సులు, ఆ వెకిలి చేష్టలు. ఏదో వాటర్ బాటిల్ ఇసిరేయటం ఏందండి దుకాణంలో? చట్నీ నాకుతున్నారు, పారబోస్తున్నారు. అసలు రచ్చ రచ్చ. ఏంటి దౌర్భాగ్యం? ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటి ఇది? ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు ఈ జనాల్ని? ఏ మెంటల్ ఆసుపత్రి నుంచి సమీకరిస్తున్నారు? మొన్నటికి మన శ్రీకాకుళం దగ్గర అంతే ఒక మహిళా ఎస్ఐ మీదకి దూసుకొని పోతున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు. సో ఒక డేంజర్ సిగ్నల్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్న జనాలు భయపడే పరిస్థితి. అక్కడ ఎవరు చనిపోతారో తెలియదు, ఏ షాప్ మీద దాడి జరిగిద్దో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు. జనాలు భయపడిపోతున్నారండి స్వామి. ఇది పరామర్శన, ప్రజల మీద యుద్ధమా? మీరు కూడా కామెంట్ చేయండి.